ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా శ్రద్ధగా అయితే వినండి. నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే మన మొబైల్ ఫోన్లో ఉంటున్నటువంటి యాప్స్ గురించి. లైక్ మనకి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అన్నా కావచ్చు, అలాగే గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్స్ అన్నా కావచ్చు, అలాగే మనకి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్స్ అన్నా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏ యాప్స్ అన్నా సరే మన ఫోన్లో ఉంటూనే మనం మాట్లాడుకునేటువంటి ప్రతి మాటలో కూడా అవి వినడం జరుగుతుంది. అలాగే మన ఫోన్లో చేసుకునేటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అవి మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఫోన్లో మనం చేసేటువంటి ప్రతి చిన్న యాక్టివిటీని కూడా అవి మానిటర్ చేస్తూ ఉంటున్నాయి అన్నమాట. అది ఏ విధంగా చేస్తున్నాయి అనేది అయితే నేను మీకు లైవ్లో చెప్పబోతున్నాను. సో దీంతో పాటుగా మనం ఆ యొక్క మానిటర్ చేయకుండా మనం ఏ విధంగా ప్రైవసీగా ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అయితే దొరుకుతుందన్నమాట. సో వీడియో మీరు ఎండ్ వరకు చూసేయండి. అలాగే మీలో ఉన్న ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి యూజ్ఫుల్ యాప్స్తో పాటుగా గ్యాజెట్ అన్బాక్సింగ్స్ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతూ ఉంటారన్నమాట. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ టిక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ మన యొక్క యాక్టివిటీస్ని ఏ విధంగా గమనిస్తున్నాయి అనేది తెలుసుకుందాం. దీనికోసం నేను 2 యాప్స్ని అయితే ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ట్రూ కాలర్. సో గైస్, మీ అందరికీ గుర్తుంది కదా, ట్రూ కాలర్ యాప్ మనలో చాలామంది యూజ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రూ కాలర్ యాప్ ఏం చేస్తుంది, మనకు కాల్ రావడానికంటే ఫ్యూ సెకండ్స్ ముందే మనకి అలర్ట్ నోటిఫికేషన్ అనేటువంటి పైన అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం ఏదైనా సరే ఓటీపీ మన ఫోన్కి వచ్చిందంటే అది రెగ్యులర్ మెసేజ్ ఓటీపీ రావడం కంటే ఫ్యూ సెకండ్స్ ముందుగానే ట్రూ కాలర్ ఓటీపీ అనేటువంటి మన పైన అయితే నోటిఫికేషన్ జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనేటువంటిది కొంచెం డిలే అనేటువంటి చేస్తుంది. బికాజ్ ఆఫ్ మన ప్రైవసీ గురించి కొంచెం డిలే అనేటువంటి చేయడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే కొన్ని స్మాప్ ఉంటాయి అన్నమాట. ఆ స్మాప్ని అక్కడ ఫిల్టర్ చేస్తుంది. సో ఈ మధ్యన ప్రతి మొబైల్ ఫోన్లోని కూడా వితౌట్ ట్రూ కాలర్ అది స్మాపా ఏంటి అనేటువంటిది మనకైతే డిస్ప్లే అవుతుంది జరుగుతుంది కదా. ఇందుకోసం అది కొంచెం టైం అనేటువంటి తీసుకుంటుంది అన్నమాట. ఈ ట్రూ కాలర్ లాంటి యాప్స్ ఏం చేస్తున్నాయి అంటే మనకు ముందుగానే ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు అర్థమైంది కదా, మనకి ఆ యొక్క మెసేజ్ లేదా కాల్ రాకముందే అవి అనేటువంటి గమనిస్తున్నాయన్నమాట. ఇది నాట్ ఓన్లీ ట్రూ కాలర్, సో మెనీ ఈ విధంగా యాప్స్ అనేటువంటి మన మొబైల్ ఫోన్లో అయితే ఉంటాయన్నమాట. అవి ఏంటనేది మనకు తెలియదు. బట్ ఏంటంటే అవి ఏం చేస్తాయంటే మనకు వచ్చేటువంటి కాల్స్ కావచ్చు, ఓటీపీస్ కావచ్చు, ఏదైనా సరే మెసేజెస్ అనేటువంటి అవి చదువుతూ ఉంటాయన్నమాట. చదివి అవి ఏమైనా కానీ హ్యాకర్స్ కానీ లేకపోతే మాల్వేర్తో కూడినటువంటి యాప్స్ అయితే మాత్రం వాళ్ళకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి చేరవేస్తాయి. దీనికోసం నేను ఒక మూవీని అయితే ఎగ్జాంపుల్గా చెప్తాను. అదే మనకి నాన్నకు ప్రేమతో. సో ఈ సినిమా మనలో చాలామంది చూసాం కదా. అది ఇందులో ఏం జరుగుతుంది, అక్కడ జగపతి బాబు గారు ఏం చేస్తారంటే శాటిలైట్ ద్వారా ఓటీపీ జనరేట్ అనేటువంటి చేస్తారన్నమాట. జనరేట్ చేసి అది ఆయన టైప్ చేసేలాగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి మనిషి ఏం చేస్తారు, స్పీడ్ టైపర్ ఫాస్ట్గా టైప్ చేసేస్తారన్నమాట. ఇదే జరుగుతుంది. మనకు ఆ మెసేజ్ ఆ ఓటీపీ వచ్చే లోపు ఆ యాప్స్ ద్వారా హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సింపుల్గా ఆ యొక్క ఓటీపీస్ అనేటువంటిది అయితే వాళ్ళు ఎంటర్ చేసుకోవడం వల్ల మన మనీ అనేటువంటిది పోతుందన్నమాట. ఇదే చాలామంది అనేది మేము కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నామని మా డబ్బులు పోనీయండి అంటున్నారు. ఏ విధంగా పోతుందంటే ఇదే టెక్నాలజీ అనేటువంటిది యూజ్ చేస్తున్నారు గైస్. సో మీరైతే అర్థం చేసుకోండి. దీన్ని మనం ఏ విధంగా అధిగమించాలి అనేది కూడా నేను మీకు సెకండ్ స్టెప్లో చెప్పబోతున్నాను. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే చూడండి గైస్, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంచెం సాడ్గా ఉన్నా, సో నేనేం చేస్తానంటే ఒక రీల్ చూస్తా, రెండో రీల్ చూస్తా, ఇంకా ఆ తర్వాత నేను వస్తున్నాయి మనకి సాడ్ రీల్స్ మాత్రమే వస్తున్నాయి. అంటే మన మూడ్కు తగ్గటువంటి రీల్స్ మాత్రమే మనకు అక్కడ ప్లే చేయడం జరుగుతుంది. మనం ఏమైనా సెర్చ్ చేసామా, మనం ఏదైనా అడిగామా, లేదు కదా. బట్ అవి మన మూడ్కు తగ్గట్టుగానే వస్తున్నాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే మనం మాట్లాడుకునేటువంటి మాటలు, అవి మాట్లాడేటువంటిది త్రూ ఏఐ ఆ యాప్స్ అనేటువంటి వింటూ ఉన్నాయన్నమాట. దీనికోసం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరే దీన్ని ట్రై చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే ఆన్ చేసి రీసెంట్ యాప్స్లో పెట్టేసుకొని ఫోన్ అనేటువంటి ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మీరు ఏదన్నా ఒక డివైస్ గురించి మీరు మాట్లాడుకోండి. లైక్ బెస్ట్ ల్యాప్టాప్ గురించో, బెస్ట్ మానిటర్ గురించో, దేని గురించి మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మీకు ఆఫ్టర్ ఇంకా ఏం జరుగుతుందంటే ఆ యొక్క మానిటర్ గురించో లేకపోతే ఆ ల్యాప్టాప్స్ గురించో మీకు అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి లేకపోతే రీల్స్ అనేటువంటి లేదా స్పాన్సర్ వీడియోస్ అనేటువంటి మీకైతే ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మెటా తెలుసు కదా, కంప్లీట్గా మనకి ఏఐ మీద అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, మనం మాట్లాడేటువంటి వింటూ ఉంటాయి అన్నమాట. సో నాట్ ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా, అదర్ మనకు తెలియనటువంటి సో మెనీ యాప్స్ కూడా ఇవే పనులు అనేటువంటి చేస్తూ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రైవసీకి 100% డ్యామేజ్ అనేటువంటి జరుగుతుంది. సో అర్థమైంది కదా, ఈ విధంగా మనకి యాప్స్ అనేటువంటి మన వాయిస్ అనేటువంటిది వింటూ మనం చేసేటువంటి యాక్టివిటీస్ని అయితే ఫాలోఅప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనికోసం నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక మూవీ తీసుకుంటా, అదే స్పైడర్. చూడండి మహేష్ బాబు గారు ఎలాగైతే వింటూ ఉంటారో కాల్స్, సో అదేవిధంగా ఇటువంటి ఏవైతే అన్ట్రస్టెడ్ యాప్స్ ఉంటాయో, అన్ట్రస్టెడ్ యాప్స్ అంటే ఇన్స్టాగ్రామ్ వీటి గురించి చెప్పట్లా, ఏవైతే థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు, లేకపోతే హ్యాకర్స్ లేకపోతే మాల్వేర్తో కూడినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో
ఆ యాప్స్ అన్నీ కూడా మన యొక్క వాయిస్ అనేటువంటిది వింటూ మనం చేసేటువంటి యాక్టివిటీస్ అనేవి గమనించుకుంటూ ఉంటూ అవన్నీ కూడా వాళ్ళు డార్క్ వెబ్లో అయితే సేల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా మన ప్రైవసీ అనేటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, యాప్లో మనం ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే తెలిసేసుకుందాం. ఫ్రెండ్స్, మన యొక్క డేటా అనేది ప్రైవసీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ 3 స్టెప్స్ని అయితే ఫాలో అయిపోండి. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా సరే ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేయగానే అది మనకి కొన్ని పర్మిషన్స్ అనేటువంటిది అడుగుతుందన్నమాట. ఆ సెన్సార్ పర్మిషన్స్ అన్నీ కూడా మీరైతే అలౌ చేయండి. అక్కడ మీరు ఏదైనా డినే చేశారు అంటే ఆ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు కాబట్టి మీరు దాన్ని అయితే అలౌ చేసేయండి. అలౌ చేసాక ఏం చేస్తారంటే మీరు ఆ యాప్ని రీసెంట్ యాప్స్ నుండి అయితే రిమూవ్ చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక యాప్స్లోకి వెళ్ళండి. ఆ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ యొక్క సెట్టింగ్స్లోకి వచ్చాక పర్మిషన్స్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ పర్మిషన్స్లోకి వెళ్ళి ఆ యాప్ ఏమేమి పర్మిషన్స్ తీసుకుంది, ఏ సెన్సర్స్ పర్మిషన్ తీసుకుంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆ ఎడిటింగ్ యాప్కి లొకేషన్స్తో అవసరం లేదు, బట్ అది లొకేషన్ అడిగిందా, సో ఏం చేస్తారని డినే చేసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి దానికి కాంటాక్ట్తో అవసరం లేదు, బట్ కాంటాక్ట్ అడిగిందా, దాన్ని అయితే మీరు డినే చేసేయండి. ఈ విధంగా మనం కొంచెం కామన్ సెన్స్ అనేటువంటిది ఉపయోగించుకొని అలా పర్మిషన్స్ అయితే డినే చేసుకోవడం వల్ల మన యొక్క డేటా అనేటువంటిది కొంచెం ప్రైవసీగా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా. ఇన్ కేసు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే యాప్ ఓపెన్ కావట్లేదు అలా డినే చేశాక అంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ డినే చేసినటువంటి ఆప్షన్స్ని ఏం చేస్తారంటే మీరు వైల్ యూజింగ్ దిస్ టైమ్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది, దీంట్లో అయితే పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ యాప్ మనం యూజ్ చేస్తున్నంత వరకు మాత్రం ఆ సెన్సార్స్ అయితే అది యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. ఆఫ్టర్ మనం ఆ యాప్ని మనం రిమూవ్ చేసేయగానే అంటే మనం రీసెంట్ ఫైల్స్లో అయితే తీసేయగానే లేకపోతే ఆ యాప్ని మనం యూజ్ చేయడం పక్కన పెట్టేయగానే మన ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ యాప్కి ఆ యొక్క పర్మిషన్స్ అనేటువంటి డిక్లైన్ చేసేయడం జరుగుతుంది. బట్ దీనివల్ల ఆ యాప్ అనేటువంటిది ఆ యొక్క సెన్సార్స్ని అయితే యూజ్ చేసుకోలేదు. దీనివల్ల కూడా మన యొక్క ఏదైతే డేటా ఉంటుందో డేటాని సేఫ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇది మన ఫస్ట్ స్టెప్. సో సెకండ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి సో మెనీ యాప్స్ని డినే చేసేసినా సరే అది ఏ సెన్సార్స్ని యూజ్ చేస్తుంది ఏంటి అనేది మనకి పైన టాప్లో పక్కన బ్యాటరీ పక్కన కానీ లేదా పైన ఏదో ఒక సెక్షన్లో అయితే మనకి ఆ సెన్సార్ సంబంధించినటువంటి కలర్ లేకపోతే ఆ యొక్క ఇమేజ్ అనేది పైన మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని ద్వారా కూడా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు ఆ యాప్ మనకి ఏ సెన్సార్ని యూజ్ చేస్తుంది అనేటువంటి. మనం డినే చేసిన సెన్సార్ని కూడా అది ఇంకా యూజ్ చేస్తుంది అంటే మనం వెంటనే ఆ యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేయడం బెటర్ అనమాట. సో ఈ విధంగా అయితే చేయండి. సో నెక్స్ట్ థర్డ్ వచ్చినప్పటికి మనం ఏదైనా సరే ఒక యాప్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ టైం యూజ్ చేసినా సరే మన ఫోన్ అనేటువంటిది ఎక్కువగా ఓవర్ హీట్ అవుతుంది అంటే ఆ యాప్ మనం నార్మల్గా యూజ్ చేసినా సరే మన ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది బట్ సెన్సార్స్ ఏమి యూజ్ చేసుకోవట్లేదు అని మనం అనుకున్నా సరే మనం వెంటనే అటువంటి యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే మనకి సెన్సార్ యొక్క హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ ఆప్షన్స్ అన్నీ కూడా వాళ్ళు అయితే డిసేబుల్ చేసేసి ఆ యాప్ ద్వారా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రెజర్ పడుతుంది కాబట్టి అన్ని సెన్సార్స్ వర్క్ అవుతున్నాయి, అన్ని మన డివైజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా ఎక్కువ హైలీ యాక్టివేట్ అవ్వడం వలన మన డివైజ్ అనేటువంటి ఓవర్ హీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏదైనా సరే ఒక యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మీ డివైజ్ ఓవర్ హీట్ అవుతుందంటే ఫస్ట్ మీరు అప్డేట్స్ ఏమైనా చెక్ చేసుకుని ప్లే స్టోర్లో, ఇంకా ప్లే స్టోర్ కాకుండా థర్డ్ పార్టీ యాప్ అయితే మీరు వెంటనే దాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే పక్కగా మీ డేటా అనేటువంటిది మీరు జాగ్రత్తగా పువ్వుల్లో పట్టుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళు అయితే అవుతారన్నమాట. సో నెక్స్ట్ కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చినప్పటికి గర్ల్స్ ఇది మీరు ఖచ్చితంగా ఈ పని అయితే చేయాలి. ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి బ్లోట్వేర్ మొత్తాన్ని అన్ఇన్స్టాల్ అయితే చేసి పడేయండి. బ్లోట్వేర్ అంటే ఏంటి, మన ఫోన్ కొన్న కొత్తలో వచ్చేటువంటి యాప్స్ మాత్రం బ్లోట్వేర్ కాదన్నమాట. మనం ఏవైతే యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేయకుండా పక్కన ఉంచుతామో అవన్నీ కూడా మనకి బ్లోట్వేర్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఆ యాప్స్ అన్నిటిని కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. ఒకసారి మీ ఫోన్లో ఆఫ్టర్ దిస్ వీడియో చెక్ చేసుకోండి. మీ ఫోన్లో ఒక 50 యాప్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 50 అప్లికేషన్స్లో మీరు యూజ్ చేసే ఎన్ని, మహా అయితే 10 లేదా 15, మహా అయితే 20, అంతమించి అని యూజ్ చేస్తారా? లేదు కదా. మరి ఆ మిగతా యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ చేసేయడం వల్ల మీ మొబైల్లో స్టోరేజ్ అనేటువంటిది వస్తుంది, అలాగే మన డేటా అనేది ప్రైవసీగా కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ పనులు అయితే చేసుకున్నారంటే మన ఫోన్ అనేటువంటి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నేను మీకు ఈ యాప్స్ గురించి అంటే మనకి యాప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ యాప్ మనకి యూజ్ చేస్తే మంచిది, ఏ యాప్ ద్వారా మనకి మన మొబైల్ హాని జరుగుతుంది, అలాగే మన మొబైల్ సేఫ్ ఆర్ నాట్ అని కంప్లీట్ డీటెయిల్తో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో తమిళ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, అలాగే మీకు అన్కార్డ్లోనే ఉంటుంది, అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాయి అనమాట. సో ఆ వీడియో మీరు చూసారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అయితే లభిస్తుంది అనమాట. సో మీరు ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియో కూడా వాచ్ చేసేయండి. అలాగే మీకోసం మన ఛానల్లో సో మెనీ కంటెంట్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇటువంటి మంచి మంచి యూజ్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు చూడడమే కాకుండా కనీసం ఒక్కళ్ళకన్నా సరే మీ ఫ్రెండ్కి షేర్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను. నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.